హర హర మహాదేవ శంభో శంకర్ నమ శివాయ. జూలై 30 తేదీ బుధవారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. శ్రావణ మాసం జరుగుతోంది కాబట్టి శ్రావణ మాసం రోజున బుధవారం రోజు కూడా రాశి ఫలాలు చాలా చాలా ముఖ్యం. సో ఈ రోజు మీకు ఎలా ఉంది, ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ శారీరకంగా చేసుకునే మార్పులు ఈ రోజు మీ రూపుకు మెరుగులు దిద్దుతుంది. మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకంగా ఉంటుంది. కుటుంబపు టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకుండా చూసుకోండి. చెడు కాలం కూడా మనకి బోలెడిస్తుంది. నేర్చుకోవడానికి ఈరోజు రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోవడానికి బాగుంటుంది. కష్టపడి పనిచేయడం, తగిన ప్రయత్నాలు చేయడం వల్ల మంచి ఫలితాలు, ప్రశంసలు వస్తాయి. కుటుంబంలోని ఒకరు వారికి సమయం కేటాయించమని ఒత్తిడి తెస్తారు. మీరు ఒప్పుకున్నప్పటికీ ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగడడం, మీకు మరోసారి పడిపోవడం ఖాయం. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆకుపచ్చ రంగు తీపి పదార్థాలని ఐదు మంది మహిళలకు పంపిణీ చేయండి. కుటుంబ సభ్యులకు సంతోషం, ఆనందం అన్నీ కూడా బాగుంటాయి. సో ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది. కుటుంబ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే కొద్దిపాటి వ్యాయామంతో ఈరోజు వారి కార్యక్రమాలను మొదలు పెట్టండి. మీ గురించి మీరు హాయిగా అనిపించేలా పాటుపడటానికి ఇదే సరైన సమయం. దీనిని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉండేలాగా చూడండి. అలాగే దానికి కట్టుబడి ఉండేలాగా ప్రయత్నించండి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మదుపు చేయడం అవసరం. మీ చిన్నపిల్లల చేష్టలు, అమాయకత్వం మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్య పాత్ర వహించి సహాయపడతాయి. అనుకోని రొమాంటిక్ వంపు, ఆఫీస్లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందుతారు. భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికే సహాయం చేస్తాడనేది గుర్తుంచుకోవాలి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక, రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం అవసరమైన ప్రజలకు నేల పసుపు రంగుతో తయారు చేసిన మిఠాయిలు, రుచిగల పదార్థాలను పంపిణీ చేయండి. ఈ రోజు కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఇతరుల మాట మేరకు పెట్టుబడి మదుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలాగుంటాయి. మీ ఇంటి చుట్టుపక్కల వెంటనే శుభ్రం చేయవలసిన అవసరం ఉంటుంది. గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండిల్ ప్లాను, ఐస్ క్రీంలు, చాక్లెట్లు తినే అవకాశం ఉంటుంది. ఆఫీస్లో ఈరోజు అంతా మిమ్మల్ని ప్రేమించడమే కాదు, మీకు సహాయపడతారు కూడా. కొన్ని అనివార్య కారణముల వల్ల ఆఫీసుల్లో మీరు పూర్తి చేయని పనులను మీరు మీ యొక్క సమయంను ఈరోజు సాయంత్రం ఆ పని కొరకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి. కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకొచ్చి నిలబడతాయి. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతవుతుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ పెద్ద సోదరుల పట్ల అభిమానంతో గౌరవప్రదంగా ఉండండి. మంచి ఆర్థిక జీవితాన్ని నిర్ధారించుకోండి. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. కుటుంబం, ఉద్యోగ విషయంలో పర్వాలేదు, కొంచెం సంపద విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే సరదా కోసం బయటకు వెళ్లే వారి కోసం సంతోషం, ఆనందం ఉంటాయి. మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. కుటుంబ సభ్యులు మీ అంచనాలను నెరవేర్చలేరు. వారు మీ కలలు, కోరికలకు అనుగుణంగా పనిచేస్తారనేది ఆశించవద్దు. దానికి బదులు ఆ కోరికను పూర్తిగా రూపుమాపేలాగా మీ స్టైల్ని మార్చండి. మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు ప్రేమ సాగరంలో మునిగి తేలుతారు. ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు. సీనియర్ల నుండి సహ ఉద్యోగులు సపోర్టు, మెచ్చుకోలు అందుకుంటారు. అవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. బాగా దూర ప్రాంతాల నుండి ఒక శుభవార్త కోసం బాగా పొద్దుపోయాక ఎదురు చూసే అవకాశం ఉంటుంది. మీ వైవాహిక జీవితం ఈరోజు ఒక అందమైన మలుపు తిరుగుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం నిరంతర ఆర్థిక అభివృద్ధి కోసం నపుంసకులతో అమర్యాదగా లేదా అగౌరవంగా ప్రవర్తించవద్దండి. ఎందుకంటే వారు అంగాకార గ్రహం చేత పాలించబడతారు. ఈరోజు ఆరోగ్యం, ఉద్యోగం,
పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ప్రేమ సంబంధిత విషయాలు కూడా అద్భుతంగా ఉంటాయి. సంపద, కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి విషయానికి వస్తే ఈరోజు ఆశామోహితులై ఉంటారు. ఈ రోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారు వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అవుతారు. విచారించకండి, ప్రతిదీ మార్పుకు గురవుతుంది. అలాగే మీ ప్రేమ జీవితం కూడా. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడటం వల్ల మీకు మంచి ఆలోచనలు, పథకాలు కలుస్తాయి. ఈ రోజు మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు. మీరు వారి యొక్క అవసరాలు తీర్చుటకు మీ సమయాన్ని వినియోగిస్తారు. మీ తాలూకు ఈరోజు ప్లాన్ మీ జీవిత భాగస్వామికి వేరే అర్జెంటు పని ఉండటం వల్ల డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అది మంచికే జరుగుతుందనేది చివరికి మీరు గ్రహిస్తారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, సూర్యగ్రహం అనేది క్రమశిక్షణను సూచించే గ్రహం అవుతుంది. కాబట్టి క్రమశిక్షణ జీవితాన్ని గడుపుతూ కుటుంబానికి స్వయంచాలకంగా సంతోషాన్ని తెస్తుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కన్యరాశి విషయానికి వస్తే మెడ, వెన్నులో విపరీతమైన నొప్పితో బాధపడే అవకాశం ఉంటుంది. దానిని అది సాధారణ నీరసంతో కలిసి ఉండి అసలు నిర్లక్ష్యం చేయకండి. ఈ రోజు మీకు విశ్రాంతి ముఖ్యం. మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు అవుతుంది. గ్రహచలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకెన్నెన్నో సాధించే శక్తి ఉంటుంది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి. ఈ రోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వల్ల లేదా చుట్టాలు రావటం వల్ల మీ సమయం వృధా అవుతుంది. మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామి వచ్చి మీ ఒళ్ళో వాలితే జీవితం నిజంగా ఎగ్జైటింగ్గా మారుతుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆరోగ్యవంతమైన జీవన శైలిని సాధించేందుకు వెండి ధరించాలి. ఈ రోజు సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అయితే అందుకిస్తుంది. ఎప్పటి నుండో మీరు చూస్తున్న పొదుపు మీకు ఈరోజు మిమ్మల్ని కాపాడుతుంది. కానీ ఖర్చులు మిమ్మల్ని బాధిస్తాయి. మిత్రులతో గడిపే సాయంత్రాలు లేదా షాపింగ్ ఎక్కువ సంతోషదాయకమే కాక ఉద్వేగభరిత ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనని తాను గుర్తించేలాగా సహాయం చేయండి. మీ అయస్కాంతం వంటి వ్యక్తిత్వం గుండెలను కొల్లగొడుతుంది. ఈ రోజు కూడా మీరు తీరిక లేని సమయాన్ని గడుపుతారు. కానీ సాయంత్రం మీరు సంతోషంగా, ఆనందంగా ఉండటానికి ఏదోటి చేస్తారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు ఒక ఏంజెల్ మాదిరిగా మీ అవసరాలను మరింత ఎక్కువగా పట్టించుకుంటారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, సీసము ముక్క మీద రాహు యంత్రాన్ని ముద్రించండి. పని, వ్యాపార జీవితం మెరుగుపడటానికి మీ వ్యాలెట్ని, జేబులో యంత్రాన్ని ఉంచుకోండి. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం అద్భుతంగా ఉంటుంది. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు. ఉద్యోగ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఈరోజు ఆశామోహితులై ఉంటారు. మీ స్నేహితుడు మిమ్మల్ని పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు. మీరు వారికి సహాయం చేస్తే మీరు ఆర్థికంగా నిర్వీర్యం అవుతారు. సముద్రాల అవతల ఉండే బంధువు ఇచ్చే బహుమతితో మీకు చాలా సంతోషం కలుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో బలవంత పెట్టడం మానండి. ఉద్యోగ కార్యక్రమాలలో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. ఈరోజు మీ సహోద్యోగులు, మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. మీ పని పట్ల ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీ ప్రతిష్టకి భంగం కలిగించే వారితో కలిసి ఉండటాన్ని ఎదిరించండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చెప్పే అబద్ధం మిమ్మల్ని అప్సెట్ చేసే అవకాశం ఉంటుంది. అది చిన్నదైనా సరే. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, మెరుగైన ఆర్థిక పరిస్థితికి అరటి చెట్టు మొక్కను నాటండి, పూజించండి. ఈరోజు ఆరోగ్యం, ఉద్యోగం, కుటుంబం బాగున్నాయి. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే మీరు యోగాతో, ధ్యానంతో రోజును ప్రారంభించండి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలాగా చేస్తుంది. ఈ రోజు మీ కుటుంబ సభ్యులను బయటకు తీసుకెళ్తారు. వారి కోసం ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు. సాధారణ పరిచయస్తులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. ఈ రోజు రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి. సాధ్యమైనంత వరకు వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపార ఆలోచనలను ఇతరులకు చెప్పకుండా ఉండటం మంచిది. లేదంటే అనేక సమస్యలను
ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఈరోజు మొత్తం మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవటానికి ఇష్టపడతారు. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఒక అందమైన వస్తువుతో ఆశీర్వదించే అవకాశం ఉంటుంది. అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఉద్యోగంలో మెరుగుదల కోసం నీటిలో పాలు బియ్యం కలిపిన చంద్ర భగవానుడికి అందించండి. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. సంపద, కుటుంబంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాత్మక ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. శ్రీమతితో తగిన సంభాషణలు సహకారం బంధాన్ని బలోపేతం చేస్తాయి. మీ శ్రీమతి తరపు బంధువులు రాక్ అనేది ఆటంకం కలిగించడం వల్ల ఈరోజు మీ ప్లాన్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. వెబ్ డిజైనర్లకు మంచి రోజు. మీ అటెన్షన్ అంతా కూడా కేంద్రీకరించబడి ఉంటుంది. మీరు షైన్ అయిపోతారు. కొంతమంది అయితే సముద్రాలు దాటి వెళ్ళే అవకాశం ఉంటుంది. అనుకోని ప్రయాణం కొంతమందికి ఈరోజు బడలికని ఒత్తిడిని కలిగిస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవకు మీ బంధువులు కారణమవుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, రాత్రిపూట పెసరపప్పును నానబెట్టండి. మీ ప్రేమికుడితో దగ్గరి బంధాలకు పక్షులకు ఈ ఆహారం ఇవ్వండి. ఇక కుంభరాశి విషయానికి వస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. ఆఫీసులో మీరు మరీ ఎక్కువ సమయం గడిపితే ఇంట్లో జీవితం బాధపడుతుంది. ప్రేమలో ఎగుడు దిగుడులను ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని, సాహస స్వభావాన్ని కలిగి ఉండండి. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైలు, అసమాన రీతిలో పనిచేసే తీరులను, మీ పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కాలు, టెక్నిక్లను అవలంబించండి. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీ కొరకు తగిన సమయం అయితే దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈరోజు మీకు కాస్త ఉపశమనం దొరుకుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబ సభ్యుల మధ్య సానుకూల భావాలు పెరగడానికి పాలు, చక్కెర స్ఫటికాలు, తెల్ల గులాబీ పవిత్ర స్థలంలో పంచండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ఉద్యోగం బాగానే ఉన్నాయి. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి విషయానికి వస్తే శారీరక ఆరోగ్యం కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్న వారు డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో, ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు. రోజులోని రెండవ భాగంలో సంభ్రమాన్ని, వినోదాన్ని కలిగించే కార్యక్రమాలను ప్లాన్ చేయండి. మీకు బాగా ఇష్టమైన వారి నుండి కానుకలు, బహుమతులు అందుకోవడంతో మీకు ఇది మంచి ఎగ్జైటింగ్ రోజు అవుతుంది. మీరు ఖచ్చితంగా డెలివరీ చెయ్యగలననుకుంటేనే ఎవరికైనా దేనినైనా వాగ్దానం చేయండి. ఎంత తీరిక లేని పనులు ఉన్నప్పటికీ మీరు గనుక మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలిగితే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. ఇది మీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. మీరు గనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందమైన రోజు ఈ రోజు అవుతుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆర్థిక జీవితాన్ని మరింత బలపరచుకోవడానికి, మీ పళ్ళను శుభ్రం చేయడానికి పటికను ఉపయోగించండి. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. సంపద, ఉద్యోగ విషయం, కుటుంబ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాల్టి జూలై 30 బుధవారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి. శ్రావణ మాసం రోజు ఖచ్చితంగా ఆ శివయ్యని, ఆ ఈశ్వరుడిని, వెంకటేశ్వర స్వామిని, నారాయణుడిని ఖచ్చితంగా పూజించండి. మీకు అన్నీ కూడా జరగాలని కోరుకుంటూ ఉన్న శుభాస్తు.